ఫ్రెండ్స్, ఇప్పుడు నేను కువైట్లోని బాలీవుడ్ అనే టూరిస్ట్ ప్లేస్లో ఉన్నాను. ఇది కువైట్లోని ఒక టూరిస్ట్ ప్లేస్ లాంటిది. అయితే ఇది కువైట్లోని సాల్మియా అనే ఏరియాలో ఉంది. అయితే ఇప్పుడు నేను కార్ పార్కింగ్ చేసి లోపలికి వెళ్తున్నాను. చూడండి, మనకి స్ట్రైట్గా కనిపించేది అది ఎంట్రన్స్. ఇది ఇక్కడ నుంచి మనం లోపలికి వెళ్ళిన తర్వాత మీకు లోపల ఏముంటుంది అనేది చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, చూడండి, ఈ లోపల బాలీవుడ్ లోపల ఎక్కువగా ఉండేవి షాపింగ్ మాల్స్ ఉంటాయి, ఇంకా రెస్టారెంట్స్, కాఫీ షాప్స్ ఎక్కువగా ఉంటాయి. ప్రస్తుతం నేనైతే షాపింగ్ మాల్స్ ఎలా ఉంటాయో చూపిస్తాను. చూడండి, ఇవన్నీ కూడా షాపింగ్ మాల్స్. నా వెనక ముందు ఉన్నా కూడా ఇంకా పైన కూడా ఉంటాయి. ఇంకా 2 ఫ్లోర్లు ఉంటుంది. ఇది పైన కింద కూడా ఉంటాయి. ఇవన్నీ షాపింగ్ మాల్స్, రెస్టారెంట్స్ ఎక్కువగా ఉంటాయి ఇక్కడ. ప్రస్తుతం నేనైతే ఒక రౌండ్ తిరిగి చూపిస్తాను షాపింగ్ మాల్స్. చూడండి, ఇక్కడ కింద ఫ్లోర్లో ఉన్నాను ప్రస్తుతం. చూడండి, అక్కడ కనిపించేవి బొమ్మలు, అది పిల్లలు ఆడుకునేవి. అవి ఒకటి రెంట్కి తీసుకుని పిల్లలు ఆడుకుంటారు. 5 మినిట్స్ 10 మినిట్స్ అని ఆడుకుని వాళ్ళకి ఇచ్చేస్తారు. మళ్ళీ తిరిగి వాటికి డబ్బులు పే చేయాలి. ఇక మనం ఈ చివరికి నడిచి వెళ్ళినట్లయితే అవన్నీ కూడా లెఫ్ట్ సైడు, రైట్ సైడు షాపింగ్ మాల్స్ ఉంటాయి. ఇక్కడ రెస్టారెంట్స్ ఉండవు. ఈ పక్కనే రెస్టారెంట్స్కి అయితే వెనక్కి వెళ్ళాలి. నేను వీడియో లాస్ట్ వరకు చూడండి, ఆ మధ్యలో చూపిస్తాను నేను ఆ రెస్టారెంట్స్. ఇక పైకి కూడా వెళ్ళొచ్చు. ఇక మెట్ల నుంచి పైకి వెళ్తే పైన కూడా షాపింగ్ మాల్స్ ఉంటాయి, చూపిస్తాను. ప్రస్తుతం అయితే కింద చూసేసిన తర్వాత అప్పుడు పైకి వెళ్తాను నేను. ప్రస్తుతం అయితే ఇవన్నీ కింద మాల్స్ అన్నీ. చూడండి, అవి వెనక్కి కనిపించింది బట్టల షాపులు, రకరకాల డ్రెస్సులు ఉంటాయి ఇక్కడ. ఫ్రెండ్స్, ఇక్కడ షాపింగ్ మాల్స్, రెస్టారెంట్సే కాకుండా పిల్లలు ఆడుకోవడానికి సెపరేట్గా ప్లే గ్రౌండ్ ఉంది పైన, ప్లే స్టేషన్. అది సెపరేట్ వీడియోలో చేస్తాను నేను, అది కూడా చూడండి. ప్రస్తుతం అయితే ఇక్కడ పైకి వెళ్ళి చూపిస్తాను మీకు పైన ఏముంటుందని. చూడండి, ఈ ఎస్కలేటర్ ద్వారా పైకి వెళ్ళొచ్చు. ఇది స్లోగా వెళ్తుంది. ఇప్పుడు పైకి వెళ్ళిన తర్వాత నేను పైన ఏముంటాయి అనేది చూపిస్తాను. పైన కూడా మొత్తం అన్ని షాపింగ్ మాల్సే ఉంటాయి. చూడండి, ఇక్కడ ట్రైన్ ఉంది పిల్లలు ఆడుకోవటానికి. అది ట్రైను ఈ చివరి నుంచి పైన ఆ కడకి వెళ్ళి వస్తుంది అనమాట. చూడండి, ఇది ట్రైను. ఇందులో పిల్లలు ఎవరో ఎక్కలేదు ఇంకాని. ఇందులో ఎక్కాలంటే వాళ్ళ దగ్గర కొంతమంది ఉన్నట్టున్నారు దాంట్లో. ఇందులో టికెట్ తీసుకుని ఎక్కాలంట. కాకపోతే డబ్బులు ఎంత అనేది నాకు తెలీదు, నేను అడగలేదు వాళ్ళని. అది ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళి వస్తుంది అనమాట. ప్రస్తుతం అయితే ఇక్కడ ఈ షాపింగ్ మాల్స్ దగ్గర ఉన్నాను నేను పక్కనే. చూడండి, వెనక కనిపించేది పిల్లలకి సంబంధించినవి కూడా ఉంటాయి, పెద్దవాళ్ళకి సంబంధించినవి కూడా ఉంటాయి. డ్రెస్సులు ఇంకా బొమ్మలు కూడా ఉన్నాయి లోపల. ఇక స్ట్రైట్గా చూసినట్లయితే మనం నడిచి వెళ్తున్నాను. నా వెనక కనిపించేవన్నీ కూడా షాపింగ్ మాల్స్. చూడండి, ఇక్కడ పైనుంచి చూసినట్లయితే ఈ విధంగా కనబడుతుంది మీకు ఈ మాల్స్ మొత్తం. చూడండి, కింద వచ్చిన వాళ్ళు అలసిపోయిన తర్వాత కూర్చోడానికి కూడా కింద బెంచీలు ఉంటాయి. చూడండి, చివరి నుంచి చివరికి కనబడుతుంది మొత్తం ఏమేమి ఉంటాయి అనేది. చూడండి, ఇక్కడ వెనక కనిపించేదేమో లోపల కాఫీ షాప్స్ ఉంటుంది, ఇంకా ప్లే స్టేషన్ పిల్లలు ఆడుకోవడానికి అట్రాక్షన్ ఉంటుంది అని పేరు. ఇంకా రకరకాల షాపింగ్ మాల్స్ ఉన్నాయి. ఇందులో మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి పెద్ద ఉండదు, ఓన్లీ చూడటమే. చూడండి, అది లోపల అయితే వీడియో గేమ్స్ ఉంటాయంట లోపల. రకరకాల కలర్ఫుల్గా ఉంది లైటింగ్. అక్కడ పిల్లలు ఎక్కువగా వెళ్తారు లోపలికి. చూడండి, ఇంకా ట్రైన్ ఇంకా వెళ్ళలేదు. ఇది కస్టమర్స్ కోసం వెయిట్ చేస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ చూసినట్లయితే మనం చూడండి, ఇది నేను ఇప్పుడు అయితే ఎంట్రన్స్ దగ్గరలో ఉన్నాను. పైన సేమ్ ఎంట్రన్స్ ప్లేస్ దగ్గరలోనే పైన ఉన్నాను నేను. ఇక్కడ రైట్కి తిరిగినట్లయితే మనకి రైట్ సైడ్ ఇది ఎంట్రన్స్ అనమాట కింద. ఇప్పుడు నేను లోపలికి వచ్చింది ఆ ఎంట్రన్స్లోంచే. ఇప్పుడు బయటకు వెళ్ళాలన్నా లోపలికి వెళ్ళాలన్నా అటు నుంచే రావాలి మనం. అది ఫస్ట్ డోర్. అది ఫస్ట్ డోరు. ఆ డోర్ కాడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్తే వెనక్కి వెళ్ళొచ్చు పార్కులోకి. ఆ పార్క్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను దీనికి ముందు వీడియోలో చేశాను నేను, ఆ వీడియో కూడా చూడండి. ఆ ఎంట్రన్స్ నుంచి ఆ ఎండింగ్ డోర్కి వెళ్ళొచ్చు నడిచి. నేను కిందకి దిగిన తర్వాత ఆ లాస్ట్కి నడిచి వెళ్ళి అప్పుడు మీకు చూపిస్తాను ఆ పార్క్ దగ్గరికి వెళ్ళి. ప్రస్తుతం అయితే ఈ షాపింగ్ మాల్స్ లోపల చూపిస్తాను. మళ్ళీ ఒకసారి ఈ చివరి నుంచి మళ్ళీ ఆ చివరికి ఒకసారి చూపిస్తాను చూడండి. చూడండి, ఇవన్నీ కూడా మాల్స్, రకరకాల డ్రెస్సులు ఉంటాయి ఇక్కడ, ఇంకా పిల్లలు ఆడుకునేవి ఉంటాయి. ఇంకా ఇవన్నీ రెస్టారెంట్లు. రైట్ సైడ్ చూసినట్లయితే కాఫీ షాపు, ఇక్కడ కాఫీ కూడా ఉంటుంది. ఇంకా రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. చూడండి ఎలా ఉందో రెస్టారెంట్. ఇది మాత్రమే కాదు, మనకు అక్కడ చివరిలో కనిపించే అవన్నీ కూడా రెస్టారెంట్సే. చూడండి, అక్కడ KFC ఉంది, మెక్డొనాల్డ్స్ ఉంది, ఇంకా హార్దీస్ అని కోయిటోళ్ళకి సంబంధించిన మతాములు అంటారు రెస్టారెంట్స్ని అరబీలో. చూడండి, ఇవేమో కింద. నేను కిందకి వెళ్ళిన తర్వాత ఆ కింద ఉన్నవన్నీ కూడా మళ్ళీ చూపిస్తాను మీకు. ప్రస్తుతం పైనుంచి అయితే చూస్తే ఈ విధంగా కనబడుతుంది అనమాట.
చూడండి ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళి చూపిస్తాను అనమాట. కిందకి దిగి చూడండి లాస్ట్లో కనబడుతుంది కదా, ఆ పక్కడికి వెళ్తే పార్క్ ఉంటుంది అక్కడ. ప్రస్తుతం అయితే ఇవి లోపల ఉన్న రెస్టారెంట్స్ ఇంకా కాఫీ షాప్స్. ఫ్రెండ్స్ ఇవన్నీ కూడా లోపల పిల్లలకి సంబంధించినవి ఉంటాయి. చూడండి బుడగలు ఇంకా రకరకాల బొమ్మలు ఉంటాయి. చూడండి లోపల పిల్లల్ని అట్రాక్ట్ చేయడానికి మంచి మంచి బ్యానర్స్ పెట్టారు బయట. చూడండి ఇవేమో వీడియో గేమ్స్. ఫ్రెండ్స్ నేను దీనికి సంబంధించిన వీడియో గేమ్స్ సంబంధించిన ప్లేస్ మొత్తం సెపరేట్ వీడియోలో చేశాను నేను, ఎందుకంటే ఈ వీడియోలో పెద్దది అయిపోద్దని. అది కూడా చూడండి, పిల్లలు చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది అది ఆ వీడియో. చూడండి ఇవన్నీ పిల్లలు ఆడుకునే గేమ్స్ అనమాట. లోపలికి వెళ్ళి నేను సెపరేట్ వీడియో చేశాను, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది పిల్లలకి. అది కూడా చూడండి. దీని తర్వాత వీడియో నేను పెడతాను, అప్లోడ్ చేస్తాను. ప్రస్తుతం అయితే మీకు ఈ మాల్స్, ఈ వీడియోలో మాల్స్ అన్ని చూపిస్తాను చూడండి. చూడండి ఇక్కడ పిల్లలు ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్స్ కూడా ఉన్నాయి లోపల. ఇవన్నీ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ప్రస్తుతం అయితే ఇక్కడ నుంచి మళ్ళీ కిందకి దిగి మీకు పార్క్ దగ్గరికి కూడా నడిచి వెళ్ళి చూపించాలి కాబట్టి జస్ట్ నేను ఇక్కడ నుంచి నడుచుకుంటూ కిందకి వెళ్ళిపోతాను. చూడండి ఇది ఇందాక ఆల్రెడీ స్టార్టింగ్లో చూపించినట్టు ఉన్నది, ఇది ఫ్యాషన్ స్టోర్. అది ఇక్కడ నేను కిందకి వెళ్ళిపోతున్నాను. ఈ పక్కన ఎస్కలేటర్ ఉంది, దీని ద్వారా కిందకి వెళ్ళి ఇక కింద అయితే చాలా ఉన్నది చూపించడానికి. ఇక కిందకి వెళ్ళి చూపిస్తాను నేను. ఇక మనం కిందకి దిగి అది స్ట్రైట్గా నడిచి వెళ్ళి లెఫ్ట్కి తీసుకుంటే అక్కడ మనకి రెస్టారెంట్స్ అన్నీ ఉంటాయి. ఆ రెస్టారెంట్స్ అన్నీ చూపిస్తాను. ప్రస్తుతం ఇప్పటి వరకు మనం చూసినవన్నీ కూడా షాపింగ్ మాల్స్. ఇప్పుడు నేను ఆ పక్క ఈ ఎంట్రన్స్ డోర్ దగ్గర నుంచి బ్యాక్ డోర్ దగ్గరికి వెళ్తూ మీకు రెస్టారెంట్లు ఎలా ఉంటాయో చూపిస్తాను. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఎంట్రన్స్ దగ్గర నుంచి బ్యాక్ డోర్కి నడిచి వెళ్తున్నాను. ఈ మధ్యలో ఉన్నవన్నీ కూడా రెస్టారెంట్సే. చూడండి అది ఒక కాఫీ షాపు, కాఫీ కాదు ఫుడ్ కూడా ఉంటుంది అక్కడ. చూడండి ఇక్కడ ఈ కింద మనకు కనిపించేవన్నీ కూడా రెస్టారెంట్లే. ఇంకా చిన్నగా కనిపించేవేమో కాఫీ షాప్స్. ఇది కూడా కాఫీ షాపు, ఐస్ క్రీము, పిల్లలకి సంబంధించిన రకరకాల ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి ఇక్కడ. చూడండి అక్కడ పిల్లలు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ మనకి చాయ్ మాత్రం దొరకదు ఇందులోని, ఓన్లీ కాఫీ షాప్సే. రకరకాల కాఫీలు ఉంటాయంట ఇక్కడ. ఇవన్నీ కాఫీ షాప్స్, ఇంకా ఫుడ్ ఐటమ్స్ కూడా ఉంటాయి. చూడండి ప్రస్తుతం అయితే నేను బ్యాక్ డోర్ దగ్గరికి నడిచి వెళ్తున్నాను. చూడండి మనకి కింద పైన కూడా రెండు కనపడుతున్నాయి కదా స్ట్రైట్గా చూసినట్లయితే. ఇప్పుడైతే నేను బ్యాక్ డోర్ దగ్గరికి వచ్చేసాను, దగ్గరలో ఉన్నాను. చూడండి ఇది బ్యాక్ డోరు. ఈ బ్యాక్ డోర్ నుంచి బయటికి వెళ్తే కనుక మనకి పార్క్ మొత్తం కనిపిస్తుంది. ఇదే బాలీవుడ్ పార్క్ అనమాట. చూడండి ట్రైన్ కింద కూడా ఉన్నది. ఫ్రెండ్స్ నేను ఈ బాలీవుడ్ పార్క్ అనేది నేను మొత్తం ఒక వీడియో చేశాను. దీనికి ముందు వీడియో చేశాను నేను ఆల్రెడీ మన ఛానల్లో పెట్టాను. ఆ వీడియో కూడా చూడండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఇక్కడ నుంచి అక్కడికి మొత్తం ఏముంటుందో పార్కులు అనేది మొత్తం చూపించాను ఆ వీడియోలోని. ఫ్రెండ్స్ చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.